ఒక అమ్మాయి లవ్ స్టోరీ. ఆర్బిటింగ్. ఆన్లైన్లో ఉంటాడు కానీ నీ దగ్గరికి రాడు. ఆయన ప్రతిరోజు నా వాట్సాప్ స్టేటస్ చూస్తాడు, నా డీపీ చూస్తాడు, నా లాస్ట్ సీన్ చెక్ చేస్తాడు కానీ మెసేజ్ మాత్రం చేయడు. ఇదే ఆర్బిటింగ్. నువ్వు అతని ప్లానెట్ని చుట్టుకొని తిరిగే ఒక శాటిలైట్లా. స్టోరీ స్టార్ట్. పార్ట్ 1. కాలేజ్లో కలిసాం. ఆయన నవ్వు, ఆయన మాటలు అన్నీ నాకు నచ్చాయి. రోజు 3 గంటలు మాట్లాడుకునే వాళ్ళం. ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చేసుకున్నాం. నేను అనుకున్నా అతనే లైఫ్ పార్ట్నర్ అని. తర్వాత ఒకరోజు ఆయన చెప్పాడు, సారీ, నేను వేరే అమ్మాయిని లైక్ చేస్తున్నా. నా హార్ట్ బ్రేక్ అయింది. అన్నీ డిలీట్ చేశా, నెంబర్ బ్లాక్ చేశా. పార్ట్ 2. ద పెయిన్ ఆర్బిటింగ్. కానీ స్టోరీ అక్కడ ఆగలేదు. 2 years అయింది. ఆయనకి పెళ్ళయింది. ఫేస్బుక్లో ఫొటోస్ కూడా చూశాను. కానీ ఇంకా కూడా నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ చూస్తాడు, నా డీపీ చేంజ్ అయితే చూస్తాడు, వాట్సాప్లో ఆన్లైన్లో ఉన్న లాస్ట్ సీన్ చూస్తాడు, మెసేజ్ మాత్రం చేయడు. ఇదే ఆర్బిటింగ్. దొరకడు, వదిలేయడు. నన్ను టెన్షన్లో పడేయడం ఆయన హాబీ అయింది. నేను రోజు నైట్ 12కి ఆయన ఆన్లైన్లో ఉన్నాడా లేదా అని చెక్ చేసేదాన్ని. పార్ట్ 3. రియలైజేషన్. ఒకరోజు అర్థమైంది, నేను అతని లైఫ్లో ప్రయారిటీని కాదు. నేను అతనికి ఒక టైంపాస్ని, బోర్ కొట్టినప్పుడు చూసే ఒక ఆప్షన్ని. ప్రేమ అంటే రెస్పెక్ట్, కమిట్మెంట్, కరేజ్. బ్లాక్ చేయలేని కరేజ్, మెసేజ్ చేయలేని కరేజ్. ఆ ప్రేమ ఎందుకు? పార్ట్ 4. నేను ఆ రోజు నుంచి ఆయన డీపీ స్టేటస్ చూడటం ఆపేశాను. నేను మూవ్ ఆన్ అయ్యాను. నేను జాబ్ చేశాను, నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను. కొన్ని మనుషులు మనల్ని ప్రేమిస్తారు కానీ మనల్ని సెలెక్ట్ చేయడానికి భయపడతారు. అలాంటి వాళ్ళకి వెయిట్ చేయడం ఆపై. నువ్వు ఒక క్వీన్వి, ఆర్బిట్లో తిరిగే శాటిలైట్వి కావు. ఎప్పుడైనా నీ లైఫ్లోకి డైరెక్ట్గా రావాలి. మీకు కూడా ఇలాంటి ఆర్బిటింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఉంటే కామెంట్లో నేను కూడా అని రాయండి. నా స్టోరీ నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.